ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ అప్డేట్స్ ఫాలో అవుతున్నారు యాజ్ ఎ ఫిజిషియన్. మోరోవర్ వీళ్ళలో ఏంటంటే డైలీ వీళ్ళ యాక్టివిటీస్ తెలిసిన వాళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది ప్రైమా ఫేసి. అంటే వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఇన్సైడ్. సార్, కత్తితో పొడిచిన గాయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడెక్కడ? మొత్తము తనకి 6 చోట్ల స్టాబ్ ఇంజురీ అయిందండి. ఎడం చేయి పైన 2. పిల్లల రూమ్ దగ్గర దుండగులకి ఏం పని ఉంటుంది అని పిల్లల రూమ్ దగ్గర దాచుకున్నారని చెప్పేసి, సో తను అంటే ఆ విషయం ఎవరికో తెలిసి ఉండాలి కదా. ఖచ్చితంగా తెలిసి ఉండాలి, లేకుంటే మన చుట్టూ ఉండే వాళ్లే మనని బిట్రే చేస్తున్నారనే ఒక భావన. వచ్చిన వాళ్ళు కూడా ముందు నుంచే మోరోవర్ వైఫ్ లేని టైంలో అటాక్ చేయడం. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. నటుడు సైఫ్ అలీ ఖాన్ కి తీవ్రంగా గాయాలైన విషయం అందరికీ తెలుసు. ఇంట్లో దుండగులు చొరబడి దొంగతనం చేసే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునేందుకు వెళ్తే అతన్ని తీవ్రంగా కత్తితో పొడిచారు. వెన్నుపూస పక్కన తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి హెల్త్ బులెటిన్స్ కూడా వెలువడుతున్నాయి. నిజానికి ఇది రాబోయే రోజుల్లో సైఫ్కి కష్టతరంగా మారే పరిస్థితులు ఉంటాయా? ఎంత డేంజర్ ఉంది? సైఫ్ ఎంత కోలుకుంటున్నారు? ఈ అంశాలపై మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు. ప్రశాంత్ కుమార్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ అప్డేట్స్ ఫాలో అవుతున్నారు యాజ్ ఎ ఫిజిషియన్, ఆల్సో యాజ్ అ ఫ్యాన్. చూస్తున్నానండి. నిన్న చూసినట్టయితే 2:30 ఎర్లీ మార్నింగ్ హీ వాస్ స్టాబ్డ్ బై సమ్ అన్నోన్ పర్సన్స్. అవును. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా దేర్ వాజ్ నో వన్ సీన్ అని చెప్పారు. ఇమీడియట్ ఈవెంట్కి ముందు ఈ సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనకేమీ కనబడలేదు. ఓన్లీ దట్ పర్సన్ ఐడెంటిఫైడ్ వాజ్ ఫ్రమ్ ద బిల్డింగ్ నియర్ బై. పక్కన బిల్డింగ్లో వచ్చిన సీసీ ఫుటేజ్ ద్వారా మనకు ఆ ఫైర్ ఎగ్జిట్ నుండి తను వెళ్ళిపోయేది ఒకటి చూశారంతే పోలీసులు. సో వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఇన్సైడ్ హౌ కెన్ ద పర్సన్ ఎంటర్ సచ్ ఏ ఫేమస్ సెలబ్రిటీ ఆర్ సచ్ ఏ పర్సన్? అంటే వాళ్ళు ఉండే లొకేషన్ కూడా బాంద్రా, ముంబైలో. సో అందరూ కూడా సెలబ్రిటీస్ కానీ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీస్ ఉండే ప్లేస్. అక్కడ సెక్యూరిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. అవునండి. అలాంటిది ఇలాంటి వీళ్ళు నవాబుల ఇంట్లో, ఇంత పెద్ద నటుడి ఇంట్లో కేకేస్తే 20 మంది పరిగెట్టుకొస్తారు. అవునండి. మోరోవర్ వీళ్ళలో ఏంటంటే డైలీ వీళ్ళ యాక్టివిటీస్ తెలిసిన వాళ్ళు. అవును. పర్టికులర్గా ఇంట్లో వర్కర్స్ కానీ వీళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళే ఈ పని చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది ప్రైమా ఫేసి. అంటే వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఇన్సైడ్ దే కెనాట్ కమ్ ఇన్సైడ్. సార్, కత్తితో పొడిచిన గాయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడెక్కడ గాయాలైనట్టు మనకి తెలుసు? మొత్తము తనకి 6 చోట్ల స్టాబ్ ఇంజురీ అయిందండి. ఎడం చేయి పైన 2, నెక్స్ట్ నెక్ మీద, అలాగే స్పైన్ అంటాము, అప్పర్ స్పైన్ మీద, అలాగే కింద నడుం భాగంలో కూడా ఒక స్టాబ్ అయింది. అంటే ఇదేమన్నా కావాలని ఫలానా చోట్ల చేయాలని అన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే తోపులాటలో ఎలా ఇష్టానుసారంగా వాళ్ళు పొడి చేశారనిపిస్తుందా? అంటే గాయాలైన లొకేషన్ స్పాట్స్ చూస్తే ఎప్పుడైతే అక్కడ కేర్ టేకర్, ఆ పిల్లల రూమ్లో ఉన్న కేర్ టేకర్ అరవగానే తను వెళ్ళాడో, హీ వాంటెడ్ టు కంట్రోల్ ద సిచ్యుయేషన్. మేబీ వాళ్ళు దుండగులని ఆపే ప్రయత్నంలో వాళ్ళు స్టాబ్ చేసి ఉండొచ్చు. అంటే ఇంటెన్షన్ కుడ్ బి స్టీలింగ్ ద థింగ్స్, అంటే దొంగతనానికే వచ్చి ఉండొచ్చు. దట్ ఈజ్ మై ఫస్ట్, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఏదన్నా తీసుకోవడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఈ యజమాని బయటపడడం, యజమాని వచ్చి పిల్లలు కంగారులో ఉండడం చూసి తను వెళ్ళి అడ్డుపడడం, ఇవన్నీ చూసి ఆపే ప్రయత్నంలో ఇవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ఒక్కరి వల్ల అయితే ఇంత తీవ్రంగా పొడవడం అయితే కాదు. 2-3 ఉండుంటారని మీకు అనిపిస్తుంది? 2 మినిమం. ఎందుకంటే హీఈస్ ఏ ఫిట్ పర్సన్. తను చూస్తుంటాం మనం, ఒకరిని తను ఈజీగా కంట్రోల్ చేయగలడు. మామూలుగా అయితే మనము ఎవరైనా స్టాబ్ చేయడానికి చూసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి స్టిక్కో ఏదో ఒకటి తీసుకుంటాం టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. అన్లెస్ అంటిల్ అదర్ పర్సన్ కూడా ఉండి సైఫ్ గారిని పట్టుకొని ఉంటే తప్పితే అంత లోతుగా పొడవడం. మీరు వినుంటారు, 2.5 ఇంచ్ డాగర్ లోపల మిగిలిపోయింది స్పైన్కి పక్కన. అందులో స్పైనల్ ఫ్లూయిడ్ కూడా లీక్ అయింది అని చెప్పారు. ఓహో, చాలా డేంజరస్ సిచ్యువేషన్ అయితే. అంటే స్పైనల్ కార్డ్ అనేది మనకు బ్రెయిన్ నుండి రిఫ్లెక్సెస్ కిందికి తీసుకెళ్తుంది. సో తనకు అప్పర్ స్పైన్ కాబట్టి దాని ఫంక్షనింగ్ ఏంటంటే కింద లోవర్ లిమ్స్, అంటే కాళ్ళ భాగానికి రిఫ్లెక్సెస్ తీసుకెళ్లే పని ఈ స్పైనల్ కార్డ్ చేస్తుంది. బహుశా అక్కడ ఇంజురీ అయి ఉండొచ్చు. మోరోవర్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే అది నెక్ మీద కూడా, దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ ఏరియాస్ విచ్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ అనమాట. సో వాళ్ళు దుండగులు ఏమనుకొని ఉంటారు, మేబీ ఇంట్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు, తను తెలిసిపోయింది కదా అని చెప్పి దే స్టాబ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్, అంటే దట్
కెన్ లీడ్ టు లైఫ్ రిస్క్ అన్నమాట. చాలా లాజికల్ క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ఒక ఫిజిషియన్గా మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ కాదేమో ఇది. బహుశా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆలోచించవలసిన విషయం. పిల్లల రూమ్ దగ్గర దుండగులకి ఏం పని ఉంటుంది అని. పిల్లల రూమ్ దగ్గర దాచుకున్నారని చెప్పేసి మనకు మీడియాలో సమాచారం. సో తను అంటే ఆ విషయం ఎవరికో తెలుసుండాలి కదా. ఖచ్చితంగా తెలుసుండాలి. లేకుంటే తను ముందే వచ్చేసి అక్కడ వెయిట్ చేసి టైం కొరకు వెయిట్ చేసి ఆ టైంలో బయటికి రావడం ఇదంతా కూడా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ లేకుండా ఉండదండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ కోలుకోవడం అవుట్ ఆఫ్ డేంజర్ అన్నది ఎంతవరకు మనం భరోసా చేయొచ్చు ఈ బులెటిన్స్ మీద? అంటే పూర్తిగా ఈజీ అవుట్ ఆఫ్ డేంజర్ అంటే లైఫ్ రిస్క్ నుండి బయటికి వచ్చి ఉండొచ్చు. నెక్ మీద ప్లాస్టిక్ సర్జరీ అన్నారు, చేతి మీద ప్లాస్టిక్ సర్జరీ. అంటే బీయింగ్ ఏ ఫిలిం యాక్టర్ వాళ్ళకి ఆ కాస్మెటిక్ సర్జరీస్ చేసి బయట వూండ్స్ కనబడకుండా చేస్తారు. అంటే మోస్ట్ డీప్ ఇంజురీ వచ్చేసి స్పైన్ పక్కన, అప్పర్ స్పైన్ పక్కన జరిగింది. అది ఎలా అయ్యింది, ఎంత డీప్గా అయ్యింది దాని గురించి మనకు కంప్లీట్గా వివరాలు రాలేదు. అవును, అది తీసేసామన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ టచింగ్ ద స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముకని టచ్ చేయడమో దాన్ని ట్రాన్సెక్షన్ అంటాం. అది కనుక కొంచెం కట్ అయిన పరిస్థితుల్లో ఆ కింది భాగంలో ఆ రిఫ్లెక్సెస్ అనేవి దెబ్బతినొచ్చు. రికవరీకి కొన్ని నెలలు పట్టొచ్చు, కొద్ది మందిలో సంవత్సరాలు పట్టొచ్చు. సమ్ మే నాట్ రికవర్ అంటే పార్షియల్గా వాళ్ళ లోవర్ లిమ్ మూమెంట్ అనేది కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే సార్ కంప్లీట్గా కంటిన్యూస్గా అవుతుందా లేక చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో వస్తుందా? స్పైనల్ కార్డ్ పక్కన వెళ్తే పర్వాలేదు, పెద్దగా ప్రమాదం ఉండదు. ట్రాన్సాక్షన్ అంటాము. ఆ డాగర్ ఏదైతే ఉందో స్పైనల్ కార్డ్ని చీల్చుకుంటూ వెళ్తే కనుక అది స్పైనల్ కార్డ్ ట్రాన్సాక్షన్ అంటాము. దాని కింద వెళ్ళి లోవర్ లిమ్స్ ఆ రెండు కాళ్ళు కూడా ఈ రిఫ్లెక్సెస్ లేకపోవడం వల్ల చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓ మై గాడ్, అది జరగకూడదని కోరుకుందాం నిజంగా. పారాప్లీజియా అంటామండి. పారాప్లీజియా అంటే లోవర్ లిమ్స్ లో మూవ్మెంట్ ఉండకపోవడం, అంటే చలనం లేకపోవడం. ఇప్పుడు అంటే ఈ డాగర్ ఉండిపోవడం అన్నది ఇంకా ఏమన్నా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కి దానికి దారి తీస్తుందా సార్? డెఫినెట్ గా ఇప్పుడు బయట ఉన్న డాగర్ దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ కూడా లోపలికి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. అంటే మనం ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ కి సంబంధించి చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. బ్రెయిన్ దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుందని చెప్పి ఎపిడ్యూరల్ మామూలుగా ఇచ్చినా కూడా చాలా తీవ్రంగా దాన్ని ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పి జాగ్రత్త పడతారు. అవునండి, డెఫినెట్గా ఈ డాగర్ ఏదైతే ఉందో మనము లంబార్ పంక్చర్ అని మేము ఒకటి చేస్తామండి. సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ తీయడానికి ఎంత స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకుంటామంటే దాన్ని ప్రాపర్గా కవర్ చేసి స్టెరిలైజ్ చేసి ఒక సన్న నీడిల్ పెట్టి తీయడానికి వీ టేక్ ప్రికాషన్స్, అట్మోస్ట్ ప్రికాషన్స్, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎంటర్ కావద్దు అని చెప్పి. అలాంటిది ఒక అన్స్టెరైల్ థింగ్ స్పైన్ పక్కనగా వెళ్ళిందంటే డెఫినెట్గా దేర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు మరి ఇవన్నీ కాకుండా ఈ ట్రామా నుంచి సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలంటే టైం పడుతుంది కదా. ఎందుకంటే ఒకటి పిల్లల మీద బెంగ ఉంటుంది. పిల్లల రూమ్ దాకా దుండగులు వచ్చారంటే ఫస్ట్ తల్లిదండ్రులకు వచ్చేది ఒక భయాందోళన. అలాంటిది ఇంత కోటలో ఇంత సేఫ్గా మనం ఉన్నాం అనుకున్న ప్లేస్ నుంచి యూ ఫీల్ లైక్ యూ బీన్ బిట్రేడ్. ఎవరో మన చుట్టూ ఉండే వాళ్ళే మనని బిట్రే చేస్తున్నారనే ఒక భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందు నుంచే మొత్తం ఫాలో అవుతున్నారు ఫ్యామిలీని. మోర్ ఓవర్ వైఫ్ లేని టైంలో అటాక్ చేయడం ఇవన్నీ కూడా దే వర్ ప్లాటింగ్ సంథింగ్. అంటే మేబీ ఫస్ట్ పాసిబిలిటీ ఓన్లీ ఫర్ బర్గ్లరీ అంటే దొంగతనం కోసము. సెకండ్ పాసిబిలిటీ ఇంకా ఇప్పుడు బిష్నాయ్ గ్రూప్ అని కూడా మనకు ఆ కేసు ఉంది కదండి సల్మాన్ ఖాన్ మీద, కృష్ణ జింకా, హమ్ సాత్ సాత్ మూవీలో తను కూడా యాక్ట్ చేశారు. అవును. సో వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు అనేది కూడా సెకండ్ పాసిబిలిటీ చెప్తున్నారు. కానీ అది కాకుండా అంటే విత్ ఇన్ ద హౌస్ ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ కూడా మనం తెలియదు. సో బేసిక్గా నేను హెల్త్ రిలేటెడ్గా చెప్పాలనుకుంటున్నాను. So these are all things investigated. What other issues are likely to happen, Dr. Prashant? అంటే ఒకటి మీరు పారాప్లీజియా పాసిబిలిటీ ఉంటుంది అని అంటున్నారు. అవునండి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కాన్షియస్ గా ఉన్నట్టు తెలుస్తుందా మనకి? కాన్షియస్ అంటే ఇవన్నీ మేజర్ సర్జరీస్ కాబట్టి ఆబ్వియస్ గా జనరల్ అనస్థీషియాలోనే చేయాలి. సో దే హ్యావ్ టు పుట్ హిమ్ ఆన్ వెంటిలేటర్ అండ్ ఆపరేట్ ఆన్ హిమ్. వన్స్ ఈ ఇంజురీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా హీల్ అయ్యి తను కోలుకుంటున్న టైంలో దే విల్ గెట్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ వెంటిలేటర్. సో ఇదంతా 2 to 3 days పడుతుందండి. సో ఆఫ్టర్ దట్ స్లోలీ మనము ఆ రికవరీని బట్టి డాక్టర్స్ మనకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అదర్ ఇంజురీస్ ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద అయినవి ఇవన్నీ రికవర్ అయిపోతాయండి విదిన్ 1 or 2 weeks. నెక్ మీద ఇంజురీ ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఒక 1 month వరకు పట్టొచ్చు. కానీ స్పైన్ దగ్గర, అప్పర్ స్పైన్ దగ్గర అయిన ఇంజురీ మాత్రం చాలా డీప్గా ఉంది. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎంత కష్టం సార్ ఆ కుటుంబానికి, ఎంత ట్రామా. అవునండి, అవును. ఇప్పుడు కరీనా ఇంట్లో ఉండాలంటే కూడా
తనకి ట్రామానే పిల్లలతో. ఇప్పుడు అక్కడ అంత సెక్యూర్ ప్లేస్‌లోనే సేఫ్టీ లేదన్నాక వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ కంగారు ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక కంగారైతే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ ట్రామా నుంచి వాళ్ళు పూర్తిగా మానసికంగా అట్ ద సేమ్ టైమ్ శారీరకంగా కోలుకోవాలని చెప్పి ఆశిద్దాం ప్రశాంత్ గారు. జస్ట్ యాస్ అంటే అర్థం చేసుకోవడానికి ఏ విభాగాల డాక్టర్లు, సర్జన్లు ఇప్పుడు ఇతన్ని చూస్తారు? న్యూరో సర్జన్సా? న్యూరో సర్జన్ మెయిన్‌గా ఆపరేట్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జన్ ఆ వూండ్స్ కవర్ అప్ చేయడానికి. తనకు బ్యాక్‌గ్రౌండ్‌లో హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ అంటే వాసోస్పాస్టిక్ యాంజైనా అంటాము. హ్మ్. అంటే హార్ట్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళకి స్పాజమ్ వచ్చేస్తదండి వెసల్స్ ఆన్ అండ్ ఆఫ్. మేబీ బికాస్ ఆఫ్ హిస్ స్మోకింగ్ హ్యాబిట్. సో కార్డియాలజిస్ట్ మానిటరింగ్‌లో ఉండాలి. హీ ఈజ్ 58 ఇయర్స్ ఓల్డ్ ఐ థింక్. సో కార్డియాలజిస్ట్ మానిటరింగ్‌లో వీళ్ళిద్దరు న్యూరో సర్జన్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ దే విల్ ఆపరేట్ ఆన్ హిమ్. అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంటారు లీలావతి హాస్పిటల్‌లో. వన్ ఆఫ్ ద కంటిన్యూస్ బెస్ట్ హాస్పిటల్స్ మనకు తెలిసి. ముంబైలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్. సో హీ ఈస్ గెట్టింగ్ అట్‌మోస్ట్ కేర్. బట్ అల్టిమేట్‌గా తను ఎలా రెస్పాండ్ అవుతున్నారన్న దాన్ని బట్టే. సర్జరీస్‌లో అయితే రిస్క్ లేదు మనకి సర్జరీస్‌లో రిస్క్ లేదు. ద వే ద పర్సన్ రికవర్స్ ఫ్రమ్ ద సర్జరీ. అన్నది మనం చూడాలి. అంతే వెయిట్ చేసి చూడడమే అండి. తన కుటుంబం అంతా కోలుకోవాలని చెప్పి ఆశిద్దాం, ప్రార్థిద్దాం. డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్.